ఈ వీడియో నేను సరదా కోసం చెప్పలేదయ్యా, అన్ని నిజాలే చెప్తున్నాను. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే జస్ట్ గో టు హెల్ అండ్ హెవెన్ బ్రో. ఏంది మందల యో పిల్ల, అది నా డైలాగు. తొక్కలే, మాది కూడా నెల్లూరే. బట్ స్టిల్ పీపుల్ వాంట్ దిస్. ఏంది మందల? నీ బిల్డప్ తగలెట్టా షో చేయడం ఆపేసి నీకు ఒక వీడియో చూపిస్తా చూడు. ఏంటి కామెడీయా? 2 నిమిషాలు ఉంది ఆ వీడియో. బొక్క నేను చూడలేను అంతసేపు. జనానికి క్లియర్ కట్ కాంటెస్ట్ ఇవ్వాలంటే కొట్లు లేకుండా పెట్టాలి. పెద్ద బిల్గేట్స్ అని ఫీలింగా ఖాళీగా మూసుకొని చూడు. ఇంత మర్యాదగా చెప్తే చూడకుండా ఎలా ఉంటా? పెట్టు. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. హే బ్రో, వాట్ ఈస్ దిస్ మ్యాన్? అదేగా ఆ పోల్ చొక్కా కాంట్రవర్సీ అయిందో లేదో అనుకునే లోపే ఈ ఫూల్స్ బొక్కల కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఆ నల్ల చొక్కా ఓడితో స్టార్ట్ అయింది పెంట. ఆది అంట ఆడి పేరు. యారా, ఈ పేరుతో ఉండే ఎవరు జోకులు తిన్నగా వేయరా? మీకన్నీ ఇరుక్కోవాలా? అదే జైల్లో. ఉరే, ఒక కాంట్రవర్సీ గురించి మాట్లాడాలని వచ్చి ఇంకోటి తగిలిచ్చేలా ఉన్నావు కదరా నువ్వా. అసలే నాది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్. ఇంకా నీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ అవద్దు. చెప్పు, ఎట్లా అవద్దు? నువ్వే చెప్పు. He went from hi daddy to hi nana. ఇంకోడు బుర్ర యువరాజ్ అంట. ఎవరో బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు. హాయ్ డాడీ టు హాయ్ నాన్న అంట. ఆ రీల్ క్లియర్ గానే ఉంది కదరా. నీ బుర్రనే ఎవరో తీసుకెళ్లి బోర్బావులో పడేసి ఉంటారు. అదేగా మళ్ళీ హైపర్ ఆది కుళ్ళు జోకులు వేస్తే నాగబాబు నవ్వినట్టు ఇలా నవ్వు ఒకటి. యారా, అందరూ బాగా పెప్సోడ్ అండ్ జెర్మీ చెక్కులు వాడుతున్నారా? మళ్ళీ ఆ బుర్రగాడి లెగసీని ఈ ప్రణీత్ కంటిన్యూ చేశాడు. He went from పీడో నాన్న టు పెదనాన్న. పీడో నాన్న టు పెదనాన్న. బ్రో సీరియస్లీ రీల్ లో క్లియర్ గా ఉంది దట్ హీ ఈస్ అబౌట్ టు హిట్ హర్ విత్ బెల్ట్ అని. నీకేం తెలుసు బ్రో మా డార్క్ జోక్స్ గురించి? మా ప్రణీత్ అన్న మైండ్ లో ఉండే జోక్స్ బయటికి చెప్తే సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ లో కాదు, మా అన్న లొకేషన్ లో జరుగుద్ది. అది మా అన్న పవర్. సర్జికల్ స్ట్రైక్ కాదు, జనానికి కనిపిస్తే సర్జరీ చేసేలా ఉన్నారు. మా అన్న రియల్ లైఫ్ హోమ్ ల్యాండర్. దాని తర్వాత మా ప్రణీత్ అన్నయ్యని షుగర్ మామీ అని పిలవాలి మేము. అరే, ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్. ఇది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది పొటెన్షియల్ ఉన్న జోక్ అంట. జోక్ లో పొటెన్షియల్ ఉందోకే, నీ ఫ్యూచర్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ లేకుండా చూసుకోకు. నువ్వు కూడా డ్యాంక్ జోకులు వేస్తున్నావే. హార్ట్ లో హోల్ పడింది. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. ఆ డాడీ ఏం రైమ్ చెప్తున్నాడు అని ఒకడు వచ్చేసి ఓపెన్ యువర్ మౌత్ హహహా అంటే ఇంకోటేమో గ్వాగ్ గ్వాగ్ అంటున్నాడు. అరే, పీడియోఫైల్ అనిపించుకోవడం డార్క్నెస్ అవ్వదురా. దాని వల్ల మిమ్మల్ని సిగ్మా మేల్ అనరు, సిగ్లేని మేల్స్ అంటారు. ఏంటి బ్రో, నేను రాసుకున్న జోక్ నువ్వు చెప్పేశావు. ఏరా ఫెమినిస్ట్ ప్రశాంతి కాల్ చేయమంటావా? ఫ్రమ్ హ్యూజ్ కోట్ టు నో బాల్స్ అనుకుంటా. అట్లా కూడా ఒక చిన్న పిల్లని పట్టుకొని అచ్చొచ్చిన ఆంబోతులా ఉండే వీళ్ళు నో బాల్స్ అంటున్నారు. ఇంకోసారి నో బాల్ అంటే నిన్ను రాజు డేంజర్ బాల్స్ తో కొడతా. ఈ రిఫరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మొహమాటం వేస్తుంది. అలాంటి వీడు 100K ఉన్న ఛానల్లో ఏదో సరదాగా సులభ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళొచ్చినట్టు వదిలేసాడు. లేదు ఫ్రమ్ చెప్పు. అది చెప్పాక ఈ ప్రణీత్ షీ బ్రో అన్నాడు. ఏదో మంచోడు అనుకున్నా. వెంటనే చెప్పు అంట. ఇదే ఇంట్రెస్ట్ ఫిజిక్స్ క్లాస్ బదులు సోషల్ క్లాస్ మీద చూపించుంటే ఐపీఎస్ అయ్యేవాడివి. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, ఎక్కడ పీడోఫైల్ సర్వీస్ ఇవ్వబడును అని. మరి వీళ్ళ మొఖాలకి యూనిఫామ్ వేసుకునే సీన్ ఉంటే కెమెరా ముందుకు రాగానే పళ్ళు బయట పెట్టి ఎందుకు నవ్వుతారు? దే ఆర్ నథింగ్ బట్ హ్యూమర్లెస్ హారర్ క్యారెక్టర్స్. ఏంటి కాంచనా? సర్లే బొక్క, ఏదో ఒక వీడియోలో నోరు జారేసారేమో, వదిలే సౌమ్య. తొక్కేం కాదు, ఒక్కటి చేస్తే సర్లే పొరపాటు అనుకుని వదిలేయచ్చు. దానికోసమే ఒక బ్రాడ్కాస్టింగ్ ఛానల్ పెట్టి చేస్తే దాన్ని ఏమంటారు? ఆ బ్రాడ్కాస్టింగ్ గ్రూప్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ చెత్తని క్లియర్ చేద్దాం మనం. స్టోరీస్ బై 2+1 అనే అకౌంట్ లో ఫాదర్ అండ్ ప్రాబబ్లీ లెస్ దాన్ 5 years డాటర్ బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఒక ఎఫెక్షనేట్ రీల్ చేసి పెడితే ఈ పీడో నా కొడుకులు టబ్బులో వాళ్ళ నాన్న కొట్టుకుంటున్నాడు రా అని కామెంట్ పెడుతున్నాడు వాడి బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం.
నీ మ్యాటర్ సీఎం కి తెలిసిందిలే, వాళ్ళ నాన్న మ్యాటర్ దేవుడు ఎరుగు. నిన్ను మాత్రం పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్తారు అత్తారింటికి. అప్పుడు నేను స్టోరీలో మన అన్నయ్య ప్రణీత్ ఫోటో పెట్టి అత్తారింటికి నిన్ను ఎత్తుకుపోతారుగా అనే పాట పెట్టి డ్యాంక్ కింగ్ అని మెన్షన్ చేస్తా. ఇప్పుడు రీమెన్షన్ చేయాలంటే కష్టమే, బికాస్ జైల్లో హాట్స్పాట్ ఎవడ పెడతారు. లేకపోతే ఒక పని చేయమనరా, ఏజ్ ఉండే 1 GB నెట్ కోసం మెసేజ్ చేయమని చెప్పు. అప్పుడు ఆయన రీల్ చేసి స్క్రీన్ షాట్ చూపించి డన్ అంటాడు. ఇక్కడ డన్ అనేది రీఛార్జ్ కాదు భయ్య, మన ప్రణీత్ హనుమంతం అన్నయ్య యూట్యూబ్ కెరియర్ ని. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఇంత చేశాక మనోడు సింపుల్ గా సారీ అని పెట్టాడు స్టోరీలో. ఇక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ వంగాలో తెలిసినోడు మన ప్రణీత్ హనుమంతు. స్టోరీలో టెస్ట్ లో సారీ చెప్తే వర్క్ అవ్వట్లేదని ఫేస్ క్యామ్ చేశాడు. యా, హీ ఆల్వేస్ గోస్ డౌన్ అంటారు పోలీస్. ఎస్, ఫేస్ క్యామ్ బదులు టెక్స్ట్ అపాలజీయే బెటర్ అనిపించింది, బికాస్ హీ ఎయింట్ హ్యావ్ దట్ నెక్ విచ్ నెవర్ ఎగ్జిస్టెడ్. హార్ట్ లో హోల్ పడింది. ఎవరికన్నా డబల్ చిన్న ఉంటది, ట్రిపుల్ చిన్న ఉంటది, నీకేంటి భయ్ అసలు చిన్నే లేదు. చిన్నప్పుడు తిన్న లడ్డూలు గొంతులోనే ఆగిపోయాయా? ఏంటి ఇరుక్కుపోయాయా? వీడియో మీద వీడియో అంటే నువ్వు బాడీ షేమింగ్ స్టార్ట్ చేసావేంట్రా? అయినా ఇప్పుడు మేం చేసింది కూడా డార్క్ కామెడీయే, కానీ ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు. See, there is always a thin margin between dark comedy and vulgarity, which is not tolerated at any cost. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ సో మిమ్మల్ని అడుగుకుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్. ఆ అపాలజీ వీడియోలో కూడా ఫ్యామిలీని లాగుతున్నారని చెప్పి అన్నాడు మనోడు, విచ్ ఈస్ వాట్ హీ డిడ్. తొక్కలో ఒక రోస్ట్ వీడియో, ట్రోల్ వీడియో తట్టుకోలేక ఇట్ట చేస్తున్నాడు మనోడు. అలాంటిది ఈయన కాంటెంట్ అదనమాట. దానికోసం సెపరేట్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఒకటి. ఇప్పుడు నీ ఫ్యామిలీని అన్నారని నువ్వు వచ్చి అపాలజీ వీడియోలో నా ఫ్యామిలీని లాగొద్దు అని అన్నావు, కానీ నువ్వు మాత్రం ఎవరి ఫ్యామిలీనైనా ఏమైనా అనొచ్చు. ఆ బాతప్ వీడియోలో ఆ పాపని వాళ్ళ నాన్నని తప్పుగా మాట్లాడినప్పుడు నీకు అనిపించలేదా నువ్వు చేసిన తప్పని? అట్లీస్ట్ నువ్వైనా నీ పేరెంట్స్ కి నీ వీడియోస్ చూపించలేవు బ్రో. దట్స్ హౌ వల్గర్ ఆర్ యువర్ వీడియోస్. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో, నీ బుర్ర తలకాయలోంచి జారి. సౌమ్య ప్లీజ్ స్క్రిప్ట్ లో రాసిన చదవ ప్లీజ్, ఓకేనా? రే ఏం రాసావురా? ఒరే యు డార్క్ గై. థ్యాంక్ యూ బ్రో. నేను చెప్పింది హ్యూమర్ గురించి కాదులే. సో దట్స్ ఇట్ పీపుల్. ఏంటి అప్పుడు ఆపేస్తావా? నా పాటికి నేను ఆ స్వే గర్ల్స్ వల్లి బావి రెడ్డిని రోస్ట్ చేసుకుంటా ఉంటే ఈడకి లాక్కొచ్చి మరి ఈ వీడియో చేపించావు. మరి ఎదగా ఆ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఓపెన్ చేయి, వాళ్ళ కామెంట్స్ నేను చూసి తీరాలి ఈ రోజు. నాకు రెవెన్యూ వస్తుంది, అలాగే వీళ్ళ విశ్వరూపం కూడా జనాలకి తెలుస్తుంది అంటే నేను ఎందుకు నో చెప్తా, కానీ స్టార్ట్ చేద్దాం. బిఫోర్ దట్ మన పీడో హనుమంతు ఛానల్ కి రెగ్యులర్ కస్టమర్స్ అయిన ప్రణయ్ వర్మ కాంట్రవర్సీ మీద రియాక్ట్ అయ్యాడు అనమాట. నేను నిజంగానే ఇది వరకు కొలాబరేట్ చేశాను ఆ ఫన్మంతు గిన్మంతు తోటి ప్రీవియస్ గా, కానీ ప్రతి జోక్ కి ఒక లిమిట్ ఉంటది, ప్రతిదీ ఫన్నీ కాదు. నేను మాత్రం ఇతను చేసిన డిస్టర్బింగ్ జోక్స్ కి స్ట్రిక్ట్లీ అగైనెస్ట్. దోస్ జోక్స్ ఆర్ స్ట్రిక్ట్లీ అగైనెస్ట్ టు మై బిలీఫ్ సిస్టమ్. వావ్, సూపర్ బిలీఫ్ సిస్టమ్ బ్రో. ఎంతకీ నీదే కులం? అదే బిలీఫ్స్ అంటున్నావు కదా, సారీ నీదే మతం. నీకెందుకురా? అయినా ప్రణయ్ వర్మ బొక్కలు చెప్తా చూడు. మార్నింగ్ ట్విట్టర్ లో శుద్ధ పూసలాగా ట్వీట్ వేస్తాడు, నైట్ అయితే ఛానల్లో అమ్మాయిల రీల్స్ కి గుప్పెడంత మనసు అని కామెంట్ చేస్తాడు. ఆ శుద్ధ పూస పెట్టిన గుప్పెడంత మనసు కామెంట్ కి వెన్న పూస గుప్పెడంత గుండె ఆల్సో అంట. ఒక పంచ్ హార్పిక్ తెలుసుగా, బులుగ్గా ఉంటది, తిక్కుగా ఉంటది, అది తీసి నీ బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో కొట్టు, పురుగులన్నీ పోతాయి. అప్పుడు ఆ పురుగుల మందులో మన ఫనుమంతు కూడా ఉంటాడు కదా మావా. లేదు, నీలం టాయిలెట్ కి మన ఫన్మంతు సెపరేట్, తను బాత్రూమ్ కోసం వాడిందే వాడతాడు, ఎరుపు. ఆ నీలం అంతా మిగతా వాళ్ళకి, మనోడికి ఎరుపు అనమాట. ఒక్కటని కాదు, ఆ సోకాల్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో చాలా అమ్మాయిలు ఇలాగే ఆబ్జెక్టిఫై చేసి అసహ్యంగా మాట్లాడున్నారు. లైక్ ఏదో స్కిన్ కేర్ వీడియోకి అది నేను నా ప్రైవేట్ పార్ట్ కి పూసుకునే లూబ్రికెంట్ అన్నట్టు. ఇంకా చాలా అమ్మాయిల గురించి చాలా వల్గర్ కామెంట్స్ పెట్టున్నారు. ఇవన్నీ ఒక పబ్లిక్ ఛానల్లో పోస్ట్ చేస్తారు. అందులో 11.2K జనాలు ఉన్నారు. సిగ్గు లేకుండా అవి చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. డార్క్ కామెడీ కదా, ఒక అమ్మాయిని పట్టుకొని అసహ్యంగా మాట్లాడితే అది డార్క్ కామెడీ. మీకు వాళ్ళ ఇంట్లో కూడా ఒక అమ్మ ఒక అక్క ఉంటారని లేదు ఎదవలకి. బీపీ పెరిగిపోయింది నాకు. చాలు భయ్యా, ఈ దరిద్రపు కొట్టి వీడియోలు నేను చూడలేను. ప్లీజ్ ఇక్కడతో ఎండ్ చేసేయి. ఫ్రస్ట్రేషన్ లో మర్చిపోయా మావా. 3 Angry Boys యూట్యూబ్ ఛానల్ 50K కి దగ్గరగా ఉంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ విషయంలో మాత్రం హీ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ గైస్. అండ్ సోషల్ మీడియాని ఎవరు ఇలా వల్గారిటీ స్ప్రెడ్ చేయడానికి, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని తప్పుగా మాట్లాడడానికి యూజ్ చేయకండి. అట్లీస్ట్ బిహేవ్ లైక్ ఏ హ్యూమన్. ఇంక వీడియో ఆపేద్దామరా? ఓకే, సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వన్. టాటా, బై బై.